जय सद्गुरु प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः। जय अमलांब श्रीमद् घंटकोट समुद्रम सद्गुरु परब्रह्मणे नमः। जय सद्गुरु ब्रह्मानंदं धर्मसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं जगत्सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांब श्रीमद् घंटकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः। నమస్కారం సమర్పయామి। జై సద్గురు భాగవత కృష్ణదేశ ప్రభు వారు రచించిన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు అచల తత్వం అచల లక్షణంలోది 5వ పద్యం ఉంది। అచల తత్వం 35వ పద్యం। సామర్థ్యమే మనం ఎరుక గురించి పరిపూర్ణం గురించి తెలుసుకున్నాం కదండి। పరిపూర్ణం అంటే ఏంటి తెలుసుకున్నాం కదా। పలుకున రాకను కలపో ఇది మరి మదికి తగులకి ఎప్పుడు మూలుగొచ్చు సందు లేకని పనిగా ఉన్నది బట్ట బయలు ఎదురా మాదన్న ఇదో చూడు కదలబోయనని కింద వీడియోలో మనం పరిపూర్ణం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం। ఇప్పుడు పరిపూర్ణం మనకి ఎందుకు అవసరం, అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఈ పద్యంలో వస్తుంది। సామర్థ్యమేమి చూపదు కామక్రోధాధికముల గలియదని సమున్ బాములెరుంగదు ఇతరులేమని నన్ను మారువల్కాది బట్ట బయలు దీనికి మృక్కేరితరాజేలు నామారూప క్రియ నటనాలన్నీయు మీరి ఏమానియనరాక ఏకమయ్యున్నది ఈ బట్ట బయలు ఇదిగో చూడు దీనికి మృక్కేరితరాజేలు। సామర్థ్యం ఏమీ లేదండి, పరిపూర్ణంలో సామర్థ్యం ఏమీ లేదు। బట్టబయలు అంటారు దాన్ని, పరిపూర్ణమే బట్టబయలు। పరిపూర్ణంలో బట్టబయలులో ఎరుకుంటే పరిపూర్ణం కాదు। ఎరుకుతో సమస్తం తెలుసుకున్న అన్ని సామర్థ్యాలు కలిగి అంత నేనని బిగుసుకొని కూర్చున్నాం, దానివల్ల జన్మరణాలు తొలగవు। దాన్ని విడిచి గురుసేవ భాగ్యం మనకు దొరికితే ఆ సద్గురు సేవలో మనం అహం రహితమైన స్థితి పొందుతాం। నేనన్నది లేదు, అంతా సద్గురువే, గురుదేవ అంతా మీరే, నేనన్నది లేదు। నేను మీకు అంకితం అయిపోయాను, గురుసేవకి అంకితం అయిపోయాను। నాలో మీరే ఉండి మీ కార్యంగానే సమస్త వ్యవహారం చేసుకోండి, నన్ను మీ సేవకురాలా ఉపయోగించుకోండి। నేను ఏ రకంగా ఉపయోగపడతానో నా ఇంద్రియాలతో మీరు ఆ రకంగా నన్ను మీ కార్యంగానే నెరవేర్చుకోండి, దాని ఫలితం కూడా గురుమూర్తికే అని మనం స్వచ్ఛందంగా ఎవరు ప్రేరణతో కాదు, మనకు మనమే అంతఃకరణ పరిశుద్ధత కలిగి ఎరుకను విడిచి గురువుకి అంకితం అయిపోయి ఉన్నాం। దానివలన పరిపూర్ణ సిద్ధి మనకి కలుగుతుంది। మనం ఈ ఆటాడే బొమ్మ లోపల ఉన్న మరి ఆ ఆత్మ జీవాత్మ సద్గురువు అయిన పరమాత్మలో ఐక్యమైంది। జీవాత్మ పరమాత్మ రెండు ఏకమై సకల వ్యవహారాలు చేసుకుంటుంది, సృష్టి కార్యంగా సద్గురు కార్యంగా జరుగుతుంది। మరి ఆ లోపల ఉన్న పరమాత్మను నేనే అయి ఉన్నానని అహం నిలుపుకుంటే జన్మ కారణం అదే అవుతుంది। ఈ శరీరం ఉన్నంత వరకు మన సాధనలో మనం ఉన్నత స్థితిలో ఉంటాం, శరీరం పోతే ఆ మిగిలి ఉన్నది ఆ అహం, అది జన్మ కారణం। అందుకని మనం ఈ శరీరం అనే
తొట్టి ఉండగా ఈ సంసారం చాలది అనే ఈ జన్మసాగరాన్ని మనం దాటాలి. దాటాలంటే అచల వాక్యాలు తెలుసుకోవాలి. అచల రూపాలు పట్టు వారు ఇచ్చిన మాత్రం చేసుకుంటూ ఈ నేను నేను అనే ఆహాన్ని విడిచి ఉండాలి. దానివల్ల ఏముంటుంది? పరిపూర్ణం నీవంటే ఏముండదు. సామర్థ్యం ఏమీ చూపదు. ఇందులో సామర్థ్యం లేదు, శక్తి లేదు. కామక్రోధాధికముల కలిగదని సంబంధములు ఎరుంగదు. ఇతరులేమనినను వారు బల్కాది బట్ట బయలు. దీనికి మృక్కేరితర జేజేలు అని. పరిపూర్ణ పరబ్రహ్మనందు శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఎరికే, పరిపూర్ణం కాదు. పూర్తిగా ఎరుకరహితమైన స్థితిలో, నీవు నేను లేని స్థితిలో, నిజ స్థితిలో శక్తి సామర్థ్యాలు లేవు. అక్కడ కామక్రోధాది అరిషట్ వర్గములు లేవు. కష్ట సుఖములు అనే ద్వంద్వాలు లేవు. ద్వంద్వరహితం ఈ బోధ. శీతోష్ణాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, జీవ బ్రహ్మాలు లేవు. ఏది లేదు, ఏది లేనిది. ఇతరులు దేనిని పూజించినా ద్వేషించినా గుర్తించనిది. ఇప్పుడు నేను వచ్చి మీరు గురువుగా భావించి, లేకపోతే మీరు అంత తెలిసిన బ్రహ్మజ్ఞాని అని మిమ్మల్ని ఒక ఉన్నత పురుషుడిగా భావించి మీకు పాద నమస్కారం చేసిన, మీకు సన్మానం సత్కారాలు చేసిన మీరు సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు. పరిపూర్ణంలో అది భావం చేయడానికి లేదు, అందులో ఎరకలేదు. మనం పరిపూర్ణాన్ని పూజించిన, ద్వేషించిన, పడ్డాంపగా ఇలా పుట్టినా ఏమన అందులో ఎరిగే ఇది లేదు, ఎరకలేదు. అది ఏమనరానిది, ఏమి అననిది. అది ఇతరులు దానిని పూజించినా ద్వేషించినా ఏమీ అననిది. సమస్త దేవతలు దీనినే బ్రహ్మమని మొక్కిరి. అత్రియాది సప్తఋషులు సంధ్య వారుస్తారు. ఇందులోనూ పరిపూర్ణంలోనే, దీనిలోనే నమస్కారం. దీనికే ఎవరేం చేసినా పరిపూర్ణానికి 7 కొండలు ఎక్కుతాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడమ్మా? పరిపూర్ణంలోనే కదా. పరిపూర్ణం ఎక్కడుంది? వెంకటేశ్వర స్వామిలో ఉంది. వెంకటేశ్వర స్వామి పరిపూర్ణంలో ఉన్నాడు. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వం మధ్య స్థితో గురు. గురు మధ్యలో విశ్వం ఉంది. విశ్వం గురువులో ఉన్నాడు. గురువు విశ్వం అంతా వ్యాపించింది, విశ్వంలో ఉన్నాడు. అలాగే వెంకటేశ్వర స్వామి పరిపూర్ణంలోనే ఉన్నాడు. ఎన్ని కొండలైనా, ఎన్ని నదులైనా, ఎంత సృష్టి వ్యాపారమైన పరిపూర్ణంగానే వస్తుంది పోతుంది. అది పరిపూర్ణానికి అంటదు. అహం ఉన్నంత వరకు పరిపూర్ణ దర్శనం కాదు. అహంగారికం అయితే ఏది లేదు, కొండ లేదు, బండ లేదు, చెట్టు లేదు, నీవు లేవు, నేను లేవు. అహం లేదు, అదే బ్రహ్మం. అది దేవి దేవతలందరూ కూడా దీనికే మొక్కారు. నామరూప క్రియ రహితమైన ఇట్టి ఇట్టి దాని లక్షణం ఏమీ లేక అది ఒక్కటే మాత్రమే ఉన్నది. నామం అని దీనికి ఏం పేరు పెడతాం? దీన్ని అచలం అన్నాం, కథలో వస్తుంది కాబట్టి. చెప్పాలంటే దీనికి అచలం అనే పేరు కూడా లేదు. అది ఎరికే, ఎరుకుతోనే పెట్టుకున్నాం. ఎరుకున్నంతసేపు అచలం అంటాం. ఎరుకు రహితమైన స్థితిలో అనడానికి లేదు, వినడానికి లేదు, ఏం లేదు కదా. నామం లేదు, గుణం లేదు, లేఖము లేదు, క్రియ లేదు, నటనం లేదు, ఏది లేదు. ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది, పరిపూర్ణ ఒక్కటి మాత్రమే ఉంటుంది. సామర్థ్యం ఏమి చూపదు. ఎరుక యందు సత్తా ఉన్నది. ఈ జగత్తు సృష్టించుట, పోషించుట కావలసిన సత్తా సూత్రమైనది ఎరుక. అదే రసము, అమృతము. అట్టి సత్తా ఎంత మాత్రము లేనిది పరిపూర్ణం కనుక ఇది సృష్టించదు. దీనిని ఎవరు సృష్టించలేరు. స్వతసిద్ధమై సనాతనమై ఉన్నది కనుక సామర్థ్యమేమీ లేదని ఈ పద్యంలో చెప్పింది.
వస్తుంది. దీని ఏంది ఏమీ లేదు. కామక్రోధాది గుణములు లేవు కనుక పూజించిన ద్వేషించిన ఏమి మారు పలకదు, వికారము చెందదు అని భావం. జై సద్గురు. ఈ పద్యం అర్థమైంది కదా. కామక్రోధాది గుణములు లేని కాబట్టి ఏ భ్రమలు చెందదు. మనం పూజించిన ద్వేషించిన మారు పలకదు. అది మనకు ఎందుకు కావాలి? అదే మనం ఉండాలి. ఎందుకు? దాంట్లో జనన మరణాలు లేవు. అది పుట్టించదు, పుట్టదు. ఒకరికి హాని చేసిన మేలు చేసిన శాబాషను కానీ ఇంకా వాళ్ళకి అలా కష్టపెట్టాను కానీ మారు పలకదు. ఆ మారు పలికి చెందులు దొక్కేదంతా కూడా ఎరికే. ఇది ఎన్ని దేశాలు వెళ్ళినా ఎన్ని జాతరలు కట్టినా అంతా ఎరుక మార్చట్లే కానీ పరిపూర్ణం ఏమీ అనదు. నిరాకార నిర్వికార నిరంజనం ఉన్న చోట ప్రత్యక్షం, ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. ఇది తెలుసుకుని ఆ బ్రహ్మజ్ఞానానంద స్థితిలో ఉంటే జన్మగ్రహం ఇది ఖచ్చితం. చాలామంది ఈ బాటలో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు. అందుకే పెద్దల వాక్యం ద్వారా మనం ఈ బాటలోకి వచ్చాం. జన్మరహితమైన విధానం అంటే సామాన్యమైన కాదు కదా. ఎన్ని జన్మలో ఎన్ని నువ్వులు పుణ్యఫలం ఇదే కోరుకుంటారు. జన్మలేని స్థితి కావాలని కోరుకుంటారు అందరూ. కానీ విధానం తెలియక తప్పుదారులు వెళ్తారు, మళ్ళీ జన్మకు కారణం అవుతారు. సరే, ఒక చీమ చెట్టు మీద పండుని తినాలని, జామ చెట్టు మీద పండు ఉంటుంది, తినాలని కింద నుంచి పైకి ఎక్కుతూ ఉంటుంది. కొంచెం ఎక్కడ పడిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎక్కుతూ ఉంటుంది. దాని కోరిక దాని అంతే ఉంటుంది, ఆ మొదటి పొలం తినాలని. అలాగే జన్మవైపు అవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఏదో సాధనకు వెళ్తారు, అందరూ సిద్ధించగా మళ్ళీ జన్మకు వస్తారు, మళ్ళీ సాధన మొదలెడతారు. చివరికి పరిపూర్ణ గురువులు పట్టుకుని అసలు గురువులు పట్టుకుని వాళ్ళని ఉద్దేశించుకొని జన్మరహితమైన విధానంలోకి పెడతారు. కానీ టైం పడుతుంది, కొన్ని జన్మలు ఎత్తారు. అదే మానవ జన్మలో ఉండి ఈ క్షణమే మన నిజస్థితి తెలుసుకున్న పరిపూర్ణ గురువులు పట్టుకుని ఆ కార్యాచరణలో మనం ముందుకెళ్తే ఈ క్షణంలో మనం తరిస్తాం. మనం చేయగలమా, మనం తెలుసుకోగలమా అంటే ఏది సాధించలేం. ఒక ప్రయత్నం చేస్తే ఎంతైనా మనం సాధించగలం. ఇది నా స్వానుభవంలో చెప్తున్నాను. మనకంటూ ప్రయత్నం చేస్తే అశరీర గురువులు మనం ఒక అడుగు పరిపూర్ణ వైపు తెలుసుకోవాలని వేస్తే వారి అనుగ్రహంతో 100 అడుగుల గురువులు మన దగ్గరికి వస్తారు. మనకంటూ కోరిక కలిగితే అశరీర గురువుల ఆశీర్వాదంతో మనం పరిపూర్ణంలో గురువుల్ని తారసపడి తెలుసుకుంటాం. జనరల్గా ఏ విధానం మనం పరిపూర్ణ మార్గం గురువులు చూపిస్తారు. ఆ రకంగా మనం స్థితి కలిగి ఉంటే చాలు. స్థితిరహితమే అసలు. జై సద్గురు మహారాజ్కి జై.